ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కొందరు ఉద్యోగులు బోడిగుండు కొట్టించుకున్నారు. దానికి వాళ్ళు పెట్టిన పథకం ఏదంట, చంద్రన్న బోడిగుండు పథకం అంట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యాలయంలోనే మీడియా ముందే ఉద్యోగులు బోడిగుండు చేయించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్యోగులకు బోడిగుండు కొట్టింది అన్నది వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి అంశం. వాళ్ళు విడుదల చేసిన ప్రకటనలో ఏముందంటే, గత ప్రభుత్వం ఉద్యోగులను సరిగ్గా చూడలేదు అని, ఉద్యోగులకు హింస పెట్టింది అని, మేము అధికారంలోకి వస్తే ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి ఉద్యోగులతో ఓట్లు వేయించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఇప్పుడు 3వ సంవత్సరంలో అడుగు పెట్టినా కూడా ఉద్యోగులకు బోడిగుండు కొట్టించేశారు. వాళ్ళకి రావాల్సిన డిఏలు, ఐఆర్లు, పిఆర్లు, అసలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల సంగతి పక్కన పెట్టండి. వాళ్ళకు హక్కుగా రావాల్సినటువంటి ఐఆర్, డిఏ, పిఆర్సీ లాంటివి కూడా మినిమం కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే నెలకు 1500 కోట్ల చొప్పున ఉద్యోగులకు బోడిగుండు కొట్టారు. ఈ 2 సంవత్సరాల్లో 32,000 కోట్ల రూపాయలు వాళ్ళకు బోడిగుండు కొట్టారట. అని ఈ ప్రభుత్వం రాకముందు వరకు పెండింగ్లో ఉన్న వాటితో కలుపుకుంటే 50,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు రావాలి అని చెప్పి అంటూ ఉన్నారు. సో మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మాకు గుండు కొట్టించేశారు అని వీళ్ళు మూకుమ్మడిగా గుండు కొట్టించుకొని దానికి చంద్రన్న బోడిగుండు పథకం అని చెప్పి వీళ్ళే నామకరణం చేసుకున్నారు. అండ్ ఇది ప్రభుత్వం మీద ఏదో విమర్శలు చేయాలను, ప్రభుత్వాన్ని విమర్శించాలని చెప్పి 32,000 కోట్లు అనేది ఏదో గాలి లెక్క కాదు. అదిగో కావాలండి వివరాలన్నీ చూడండి అని ఏ విధంగా ఉద్యోగులను అన్యాయం చేశారు, ఉద్యోగులకు 32,000 కోట్ల రూపాయలు అన్యాయం చేశారు అనే అంశం మీద దానికి సంబంధించిన వివరాలను కూడా వాళ్ళు విడుదల చేశారు. అండ్ మేము గత ప్రభుత్వంలో ఉద్యోగులకు రావాల్సిన విషయంలో కనీసం కరోనా లాంటిది వచ్చినా కూడా కాస్తో కూస్తో మంచి చేశారు. అదే విషయాన్ని చెబితే మాకు వైసీపీ అని ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి ఇది 3వ సంవత్సరం, చేసిండేది ఏముందని బోడిగుండు కొట్టడం తప్ప. అందుకని చెప్పి దానికి గుర్తుగా వీళ్ళు బోడిగుండు చేసుకుని చంద్రన్న బోడిగుండు పథకం అని చెప్పి భలే అనూహ్యం అనిపించింది. ఇంకో కీలక పాయింట్ చెప్పారు. మరి వాస్తవం ఎంత అన్నది ప్రభుత్వం చెప్పాలి. ఒక జూన్ నెలలోనే ఉద్యోగులు 10 మంది ఉద్యోగ ఒత్తిడి తట్టుకోలేక హఠాన్మరణమో లేకుంటే ఆత్మహత్య లాంటివి చేసుకున్నారు. మరో 5 మంది ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశారు అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు అయితే చెబుతూ ఉన్నారు. సో ఉద్యోగ సంఘాలందరూ ఏకతాటిపైకి రావాలి, ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం మీద ఫైట్ చేయాలి అని చెప్పి వాళ్ళైతే మిగిలిన ఉద్యోగ సంఘాలకు కూడా పిలిపిస్తూ ఉన్నారు.